వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కల్పించలేదని గొడవ చేశారు. తాను మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాను, తనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. యాక్చువల్గా అది అసలు పర్మిషన్ లేని పర్యటన, కోడ్ అమల్లో ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ముందుగానే ఆయనకి ఇన్ఫామ్ చేశారు కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళొద్దంటే ఆయన వినకుండా పెడద్రంగా వెళ్ళాడు. వెళ్ళి పైగా నాకు సెక్యూరిటీ కల్పించలేదని ఆరోపణ చేశాడు. సరే, ఆ నిబంధనలు ఉల్లంఘించి వెళ్ళినందుకు ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు. దాన్ని ఒక ఇష్యూ చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఆయనకి Z+ కేటగిరీ రక్షణ ఉంది. కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది. రాష్ట్రం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నెలకు 30 లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది, కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. ఈయన కోసం నెలకు 30 లక్షలు చెల్లిస్తున్నామని గతంలో ఎప్పుడో హోంమంత్రి అనిత గారు చెప్పారు. అలాగే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే 958 మందితో స్టేట్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన రక్షణ కోసం. అంటే దాదాపు 1000 మందిని పెట్టుకున్నాడు. 1000 మంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు. నెలకు 6 కోట్ల రూపాయలు అయింది ఖర్చు. అంటే సంవత్సరానికి 72 కోట్ల రూపాయలు ఆయన సెక్యూరిటీ ఖర్చు అనమాట. ఇప్పుడు ఆ స్టేట్ సెక్యూరిటీ ఫోర్స్ని పక్కన పెట్టారు. Z+ కేటగిరీ నడుస్తూ ఉంది. అయితే ఈ వైసీపీ వాళ్ళు నాయకులు మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఈ వైసీపీ నాయకులు జగన్కి సెక్యూరిటీ కల్పించలేదని దాన్ని ఒక ఇష్యూ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను ఈ విడదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద మాట్లాడుతూ ఆయన ఒక 40% ఓట్లు వచ్చిన నాయకుడు, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వరా అని మాట్లాడారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈవిడ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేకి కూడా చేశారు. ఆ Z+ సెక్యూరిటీ ఎవరిస్తున్నారు అనేది అవగాహన లేదు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ అంట. ప్రైవేట్ సెక్యూరిటీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఒకసారి వినండి, విన్నాక ఆమె తెలివితేటలు మనకు తెలుస్తాయి. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ, అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి చూసారుగా. అంటే Z+ కేటగిరీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదని ఆవిడ చెప్తా ఉంది. Z+ కేటగిరీ ఉంది, Z+ కేటగిరీ ఇవ్వలేదు అంటుంది. మళ్ళీ Z+ కేటగిరీ లాంటి ప్రైవేట్ సెక్యూరిటీ అంటుంది. అంటే ఆమె ఒక అయోమయంలో ఉంది. Z+ కేటగిరీ ఎవరిస్తారో తెలియదు. ప్రైవేట్ సెక్యూరిటీ అంటే ఆయనే పెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాలి, లేదా జగన్ సొంతంగా పెట్టుకోవాలి. కానీ దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంది. అంటే ప్రజలు వెర్రోళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి వినండి కావాలంటే. వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ, అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సిన, అంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో అంటున్నారు. అంటే Z+ కేటగిరీని ప్రైవేట్ సెక్యూరిటీ అనుకుంటుందా, లేకపోతే Z+ కేటగిరీ సెక్యూరిటీని స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటుందా? ఆవిడ ఒక అయోమయంలో ఉండి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. దాదాపుగా వైసీపీ నాయకులందరూ కూడా చాలామంది ఇలాగే ఉంటారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఎవరికి విషయ పరిజ్ఞానం ఉండదు, రాష్ట్రం మీద అవగాహన ఉండదు, రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఉండదు. ఎంతసేపు దోచుకోవటం, ప్రత్యర్థుల మీద దాడులు చేయటం, ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద దారుణమైన విమర్శలు చేయటం, ఇది వాళ్ళ సంస్కృతి. Like, share and subscribe to Rajaniti channel.